సచివాలయ ఉద్యోగులకు అతిపెద్ద కష్టం వచ్చి పడింది. రేషనలైజేషన్ ఈ ప్రక్రియ ఆల్రెడీ మొదలైపోయింది. దీంతో వాళ్ళ విధులు అంటే ఇప్పటి వరకు ఒక్కొక్క ఉద్యోగి చేసే విధులు ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ చేయాల్సిన విధులను ఒక ఉద్యోగి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే అంశం మీద తాజాగా మంత్రిని కలిశారు. పదోన్నతుల రూల్స్ను రూపొందించి సర్వీస్ రూల్స్పై స్పష్టత ఇవ్వాలి అంటూ, అంటే పని ఒత్తిడి పెరిగింది, మా వల్ల కాదు బాబోయ్ అంటున్నారట. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కోసం ప్రభుత్వం చేపడుతున్న రేషనలైజేషన్తో ఒకే ఉద్యోగి తన శాఖ విధులతో పాటు ఇతర ఉద్యోగి విధులను కూడా చేయాల్సి ఉంటుంది. ఇది కష్టం అంటూ సచివాలయ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేషనలైజేషన్ ప్రక్రియపై సచివాలయ ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి పలు సంఘాల ప్రతినిధులతో భేటీ అయిన నేపథ్యంలో 39 సంఘాల ప్రతినిధులు హాజరయ్యారట ఈ సమావేశానికి. గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటమనేని భాస్కర్, అలాగే ఆ శాఖ డైరెక్టర్ ఎం శివప్రసాద్ వాళ్ళందరి ముందు వీళ్ళు ఈ విషయాన్ని అయితే చెప్పుకొచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సచివాలయాలన్నీ 3 కేటగిరీలుగా విభజించేస్తున్న నేపథ్యంలో జాబ్ చార్ట్ వీళ్ళకి ఏదైతే ఉంటుందో జాబ్ చార్ట్ దాని ప్రకారమే ఉద్యోగులకు విధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళందరూ కోరారు. లేదంటే పని ఒత్తిడి పెరిగిపోద్ది. ఒక 3-4 ఎంప్లాయీస్ అంటే పక్క శాఖ వాళ్ళు కూడా, ఇప్పుడు అందులో రకరకాల శాఖలు ఉంటాయి, పక్క శాఖ పని కూడా ఇప్పుడు వీళ్ళే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళని తొలగించేస్తున్నారు, ఉద్యోగుల్ని తగ్గించేస్తున్నారు. ఈ విషయం అంశాన్ని అయితే దృష్టికి తీసుకొచ్చారు. లేదు అంటే కనుక వీళ్ళ విధుల్లో కొనసాగడం కష్టం అని కూడా తేల్చి చెప్పేశారట.